హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీ గురించి దరఖాస్తు అనేది కోరుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసి రేపటి నుంచి అంటే 30వ తారీఖు 1వ నెల 2019. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 01/03/2019 క్లోజింగ్ డేట్గా చెప్పడం జరుగుతుంది. పోస్టుల విషయానికి వస్తే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఎంసీడీగా చెప్పడం జరుగుతుంది. గ్రేడ్ పే అనేది 4600 వరకు కూడా ఉంటుంది. అన్రిజర్వ్ వారికి 5 పోస్టులు, ఓబీసీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి పోస్టులు ఏమీ లేవు. టోటల్గా 7 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిపార్ట్మెంటు ఎంసీడీగా చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా గ్రేడ్ పే అనేది 4600 ఉంటుంది. అన్రిజర్వ్ వారికి 7, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్గా 13 పోస్టులు. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఎంసీడీ డిపార్ట్మెంట్ గ్రేడ్ పే 4200 ఉంటుంది. అన్రిజర్వ్ వారికి 54, ఓబీసీకి 27, ఎస్సీకి 15, ఎస్టీకి 7, టోటల్గా 103 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి మనకి 4200 వరకు కూడా గ్రేడ్ పే అనేది ఉంటుంది. ఎంసీడీ డిపార్ట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. అన్రిజర్వ్ వారికి 11, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, టోటల్గా 20 పోస్టులకి రావడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి ఎన్డీసీఎం. దీంట్లో మనకి 4200 వరకు కూడా గ్రేడ్ పే అనేది ఉంటుంది. అన్రిజర్వ్కి 4, ఓబీసీకి 27, ఎస్సీకి ఏమీ లేవు, ఎస్టీకి 2, టోటల్గా 33 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి, జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి మనకి గ్రేడ్ పే అనేది 4200 ఉంటుంది. అన్రిజర్వ్కి 8, ఓబీసీకి 45, ఎస్సీకి 2, ఎస్టీకి 6, టోటల్గా 61. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే మనకి డియుఎస్ఐబి డిపార్ట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. గ్రేడ్ పే అనేది 4200 ఉంటుంది. మనకి అన్రిజర్వ్కి 12, ఓబీసీకి 9, ఎస్సీకి 4, ఎస్టీకి 2, టోటల్గా 27 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. అయితే చూడండి, దీంట్లో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అదేవిధంగా స్పోర్ట్స్ అభ్యర్థులకు కూడా కొన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ పోస్టుల సంఖ్య ఏంటంటే చాలా వరకు కూడా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఎంసీడీ డిపార్ట్మెంట్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరుగుతుంది, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా మనకి 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ అనేది 9300 నుంచి 34800 వరకు కూడా ఉంటుంది. గ్రేడ్ పే అనేది మనం ఇందాక చెప్పుకున్నాము 4600 వరకు కూడా గ్రేడ్ పే అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి ఎంసీడీ డిపార్ట్మెంట్లో మనకి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరుగుతుంది, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. శాలరీ అనేది మనకి 9300 నుంచి 34800 వరకు కూడా ఉంటుంది. గ్రేడ్ పే అనేది మనకి ఇందాక చెప్పుకున్నాం కదా 4600 ఉంటుంది. చూడండి, 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరుగుతుంది, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సివిల్ ఇంజనీర్కి సంబంధించి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, శాలరీ అనేది మనకి ఒకే విధంగా ఉంది, 9300 నుంచి 34800 వరకు కూడా ఉంటుంది. మనకి ఏజ్ అనేది 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎంసీడీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. లేకపోతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. అదేవిధంగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. శాలరీ అనేది ఒకే విధంగా ఉంది. ఏజ్ అనేది 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్
ఇన్ ఎన్డిఎంసి విభాగానికి సంబంధించి అయితే మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ కూడా అడగలేదు. శాలరీ అనేది చూడండి 9,300 నుంచి 34,800 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇన్ డియుఎస్ఐబికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా హోల్డింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పడం జరుగుతుంది. శాలరీ అనేది మనకి ఒకే విధంగా ఉంది. అదే విధంగా మనకి చూడండి ఇక్కడ ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ ఇన్ డియుఎస్ఐబికి సంబంధించి మనకి డిప్లొమా హోల్డింగ్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా హోల్డింగ్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏమంటున్నారంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. శాలరీ అనేది మనకి ఒకే విధంగా ఉంది. ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ ఢిల్లీకి సంబంధించిన వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల వరకు కూడా ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఓబీసీకి అయితే 13 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎంపిక విధానం అనేది ఎలాగుంటుందంటే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయల వరకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి మనకి చివరి తేదీ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది కదా, 01/03/2019 వరకు కూడా మనకి టైం అనేది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి మనం కనుక కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుంటే ఇవేంటంటే మనకు లోకల్లో ఏమీ ఉండదు. జాబ్ అనేది అంతా కూడా నాన్ లోకల్గా ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 264 ఖాళీలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక 1000 కూడా ఖాళీలు అనేవి లేవు. కేవలం మనకి ఏంటంటే 264 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో అర్హతలతో ఉంటే కనుక మీరు ఈ జాబ్స్కి కనుక మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి. మనకేంటంటే చాలామంది వరకు కూడా స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అందువల్లే మనం ఇటువంటి వీడియోస్ అనేవి చేసుకుంటున్నాము. మరో విషయం ఏంటంటే మన ఛానల్లో జాబ్ మేళాకి సంబంధించినటువంటి వీడియోస్ చేసుకుంటున్నాము. అదేవిధంగా పోటీ పరీక్షలో అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ గురించి వీడియోస్ అనేవి చేసుకుంటున్నాము. మీరు గమనించండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు కూడా మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీకు 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చిన్న చిన్న వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.